ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వచ్చి వారందరికీ కూడా ఆయన అద్భుతమైనటువంటి ఫలాన్ని దయచేస్తాడు అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసం అనే పదానికి బైబిల్ గ్రంథంలో చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. విశ్వాసము ఒక డాలుతో పోల్చబడింది. అంటే విశ్వాసం అంటే పోరాటము అని అర్థం. ఈ పోరాటము ఈ లోకములో జీవించేటప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే వాటితో పోరాడాల్సి ఉంటుంది. అందుకనే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుకుంటే, జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను అని రాయబడినటువంటి ప్రకారము మనము జయించాల్సింది ఈ లోకమును. ఈ లోకాన్ని జయించాల్సినటువంటి ఆయుధము విశ్వాసమే. అందుకనే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాస వీరుల గురించి రాయబడింది. వారంతా కూడా దేవుని యందలి భయభక్తులతో విశ్వాసము కలిగి జీవించినందువల్ల విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, విశ్వాసమునున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి అయి ఉన్నట్టుకు రుజువునై ఉన్నది అంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము అంటే నిరీక్షణ కలిగి ఉండటమే. నేటి దినములలో మనం చూసుకున్నట్లయితే నిరీక్షణ లేని చాలా మంది క్రైస్తవులు తాము దేవుడంటే చాలా విశ్వాసాన్ని కలిగి ఉన్నామని భ్రమపడిపోతూ ఉంటారు. చర్చికి వెళ్ళటం, ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదవటం, ఇవన్నీ తమ విశ్వాసానికి గుర్తులుగా భావిస్తూ ఉంటారు. అన్ని సక్రమంగా జరిగినంత కాలము అందరూ దేవుని పట్ల విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటారు. కానీ కష్టాలు, బాధలు, వేదనలలో దేవుని అస్సలు విశ్వసించరు. మేము దేవుణ్ణి ఇంతగా ఆరాధిస్తున్నాం కదా, మాకెందుకు ఇన్ని కష్టాలు, బాధలు అని నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు. వారి విశ్వాసముతో సంబంధము లేకుండా దేవుడు వారికి దీవెనలు కురిపించాలని, వాళ్ళ గొంతెమ్మ కోరికలన్నీ కూడా తీర్చాలని ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు తగిన సమయమందు దయచేస్తాడన్న నిరీక్షణ లేకుండా వాళ్ళు అనుకున్నవి జరగకపోయినా, వాళ్ళకి కీడు జరిగిన దేవుణ్ణి వదిలేస్తుంటారు. అందుకని యేసు ప్రభువారు మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో, ఆవగింజంత విశ్వాసము నీకు ఉంటే ఈ కొండ వెళ్ళి అక్కడ పడిపోతుంది అని అంటూ ఉంటారు. అంటే ఈ విశ్వాసం యొక్క పరిమాణం గురించి యేసు ప్రభువారు ఇందులో రాస్తూ ఉన్నారు. కంటికి కనిపించనటువంటి ఆవగింజంత విశ్వాసము కలిగి ఉండటమే గొప్ప అని ఈ వచనం యొక్క అర్థం. అందుకే లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకుంటే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ఆయన అనుమానం వ్యక్తం చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉండవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసించటం అనే ప్రక్రియ ఎంత కష్టంతో కూడుకున్నదో అర్థమవుతూ ఉంది. మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలంటే బైబిల్ ఖచ్చితంగా మనం చదవాలి. బైబిల్ పరిజ్ఞానం లేకపోతే మనం విశ్వాసములో బలపడలేము. దేవుని యందలి భయభక్తులతో జీవిస్తూ మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే అలాంటి విశ్వాసాన్ని మన జీవితంలో పెంపొందించుకుంటూ ప్రభు యొద్దకు నిరీక్షణతో వస్తామో, నీవు అడుగుతున్న వాటన్నిటికంటేను, ఊహిస్తున్న వాటన్నిటికంటేను
అధికమైన ఫలము పొందుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ లోకములో మేము జీవించినంత కాలము మా కష్టాలలో బాధలలో మీకు దూరము కాకుండా మిమ్ములను మా హృదయపూర్వకంగా నమ్మి మీ పట్ల విశ్వాసము కలిగి ఉండేలా మాకు సహాయమును దయచేయండి. విన్న వాక్యము ద్వారా మేమందరము కూడా గొప్ప నిరీక్షణ కలిగి మీ యందు నిలిచి ఉండే వారముగా మీరు మాకు సహాయమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జ్యోతి.